హాయ్ అండి. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా ఆల్రెడీ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో అయితే వచ్చేసాను. సోది లేకుండా, సుత్తి లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము. ఉదయాన్నే లేచి ఇంటి ముందైతే ముగ్గైతే వేసుకున్నాను ఇలా. లేట్‌గా అయినా సరే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి గుమ్మానికి ముగ్గందం, ఆడవాళ్ళ చేతికి గాజులందం అని ఒక మహాకవి అన్నాడంట. ఓకేనండి. నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఒక చిన్న పూజనే చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి కదా మరి, అందుకని చెప్పేసి దీపమైతే ఇలా సింపుల్‌గా పెట్టేసుకున్నాను. పటాలకి ఇలా మాలలైతే వేశాను. ఇవన్నీ నేను ముందు రోజు చేసుకున్నానండి మాల కట్టడం అనేది. ఇక్కడైతే మనకి పూజలు, పునస్కారాలు ఎన్నున్నా, మరి పిల్లల విషయం వచ్చేసరికి మరి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా ఉదయాన్నే టిఫిను. అందుకని చెప్పేసి దోసైతే వేస్తున్నానండి. దోసకైతే ముందు రోజే వేసేసాను పిండనేది. ఇలా అనమాట. మా వాడికైతే కారం దోస కావాలంట. అందుకని కారం దోసైతే వేస్తున్నాను. చాలా బావుంటుంది. పల్లి చట్నీ విత్ కారం దోస కాంబినేషన్ అనేది చాలా బావుంటుందనమాట. పూజలు, పునస్కారాలు ఎన్నున్నా రోజువారీ పనులైతే తప్పవు కదండీ! ఇక్కడైతే కారం దోస అనమాట. పిల్లలకి దోసలు వేసి, ఇక నేనైతే ఈరోజు ఉపవాసం కదా! ఉపవాసం ఉంటాం కదా! దీపాలు వెలిగించిందాక. షేర్ చేయాల్సిన వీడియోలు ఇంకా ఉన్నాయి. కానీ నేను ఈ వీడియో అనేది మరి కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా! అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక మా వోడి పుట్టినరోజైతే కార్తీక పౌర్ణమి రోజే వచ్చింది. ఇక చెప్పండి ఇంక పనులన్నీ ఇంక హడావిడి అనమాట. ఇంకా ఆ రోజైతే సంవత్సరం నవంబర్ 5 కార్తీక పౌర్ణమి వచ్చింది. అసలు తిథి ప్రకారం అయితే చిలుక ఏకాదశి రోజు పుట్టాడనమాట మా వాడు. ఈ రోజు ఇంకెలాగో కేక్ కటింగ్ లేదు గదా! ఈ దీపాలు వెలిగించే రోజు దీపాలు ఆర్పడం ఎందుకని మేమైతే కేక్ కటింగ్ అనేది పెట్టుకోలేదండి. ప్రతి సంవత్సరం అయితే కేక్ కటింగ్ చేపిస్తాము. కానీ ఇంక ఈ రోజు ఇంక అది లేదనమాట. ఇలా సాఫ్టీగా గులాబ్ జామ్స్ అయితే చేశాను. అలాగే వాడికి ఇష్టమైన పులిహోర చేశాను. మమ్మీ గులాబ్ జామ్ చేయమని అన్నాడు. కానీ ఆ రోజు స్కూల్ కూడా లేదండి అందులోను. ఇక ఇంట్లోనే ఉన్నాడు కదా! అని చెప్పేసి గులాబ్ జామ్ అయితే చేశాను. చాలా సాఫ్టీగా, చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి. గులాబ్ జామ్స్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఈ బౌల్‌లో నుంచి ఆ బౌల్‌లోకి షిఫ్ట్ చేశాను. చాలా జ్యూసీగా, చాలా సాఫ్టీగా చాలా బాగున్నాయి. ఈసారి అయితే చాలా బాగా కుదిరాయన్నమాట గులాబ్ జామ్స్ అనేది. వావ్! నేనొకటి టేస్ట్ చేస్తాననమాట. సూపర్‌గా ఉన్నాయి టేస్ట్ అయితే. వీటిని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అంత బావున్నాయి. ఉదయం, మధ్యాహ్నం హడావిడి సరిపోయింది. ఇక మేము గుడికైతే ఈరోజు మాత్రం చాలా త్వరగా వెళ్ళాము. ఎందుకంటే పోయిన సంవత్సరం చాలా లేట్‌గా వెళ్ళామనమాట. ఈ సంవత్సరం అయితే త్వరగా వెళ్ళాము. 5:30కి నేను గుడికైతే వెళ్ళాం మేమందరము. ఈలోపు మా వారైతే వెనకొచ్చేస్తున్నారు. నేనైతే ముందొచ్చేసాము. నేను, మా పాప అయితే ముందొచ్చేసాము. ముందు అన్ని ముగ్గు అన్నీ వేసేసుకొని అన్నీ రెడీ చేస్తున్నాననమాట ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ఫోనయితే లేదనమాట షూట్ చేసుకోవడానికి. ఇక్కడైతే వీడియో షూట్ చేయడానికి ఇంకా ఆ తర్వాత వచ్చాక మాత్రమే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాము. ఇలా అయితే అన్ని ఒత్తులన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఫస్ట్ ముగ్గయితే బియ్యపిండితో వేశాను. అలాగే పసుపు, కుంకుమ వేశాను. తర్వాత పైన ఆకు పెట్టేసి మనకి ప్రమిదలైతే నేను ఈ సంవత్సరం అసలు ప్రమిదలు కొనలేదనమాట. అందుకని చెప్పేసి ఇక ఒకటేమో కొత్తదుంది, ఒకటేమో పాతదుంది. ఏదైనా పర్లేదు కదా! మట్టి ప్రమిదలే కాబట్టి ఇక్కడ పెట్టేసి చేస్తున్నాననమాట. పిండి ప్రమిదలైతే ఒక 5 వేసి చుట్టూ పెట్టేశాను. అలాగే ఇక్కడ 365 ఒత్తులుంటాయి కదా! అవన్నీ ఇక్కడ నేను 2 మట్టి ప్రమిదల్లో పెట్టేసి పైన మనకి బాగా వెలగాలంటే మనము కర్పూరం బిళ్ళనేది దాన్ని మనం వెలిగించాలనమాట. ఓం నమ శివాయ ఇక్కడ వెలిగించేటప్పుడు ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రం అనేది చదువుకుంటూ నేను ఒత్తులైతే వెలిగిస్తున్నానిక్కడ. ఇక నాకంటే వెనకొచ్చిన వాళ్ళు గూడా అయిపోయిందనమాట చేయటం. వాళ్ళైతే గుళ్ళోకనే వెళ్ళిపోయారు. నేనైతే నిదానం అనమాట. హర్రీ బర్రీగా అయితే చెయ్యను. నిదానంగానే చేసుకొని, స్థిమితంగా చేసుకోవాలి పూజనేది. మనం ఉండే ఒక 10 నిమిషాలు, పావుగంటైనా మనం గుళ్ళో స్థిమితంగా చేసుకోవాలనమాట పూజనేది. పోయిన సంవత్సరం గుళ్ళోనే చేశాము. దీపాలు వెలిగించడం అనేది. ఇక ఈ సంవత్సరం అయితే ఎలో చేయలేదనమాట గుళ్ళో అనేది. గుళ్ళో ఎలో చేయట్లేదు. గుడి ప్రాంగణంలో, గుడి బయట ప్రాంగణం చాలా బాగా ఎక్కువుందనమాట. అక్కడైతే చేసుకుంటున్నాము. రావి చెట్టు ఉంది గదా! రావి చెట్టు కింద చేస్తున్నాననమాట నేనిదంతాను. రాయి ఉంది కదా కింద, అదైతే నేను శుభ్రంగా కడిగేసి, తుడిచేసి అప్పుడు ముగ్గు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కార్తీక స్నానాలంటే నేను చిన్నప్పుడైతే బావి దగ్గర చేసేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం కాలక్రమేణా ఈ వాటర్ ట్యాంక్ అనేది ఉండేది. అక్కడ నలుగురితో కలిసి చేసేవాళ్ళం. నది స్నానం చాలా మంచిదంట. ఇంతవరకు నేను నది స్నానం అయితే చేయలేదు ఎప్పుడు కార్తీక మాసంలో. ఇక ఇక్కడికొచ్చాక ఈ సిటీ లైఫ్‌కొచ్చాక ఇంక అసలే కుదరదనమాట. ఎక్కడ నదులనేది ఉండవు. ఎక్కడాను మనం ప్రత్యేకంగా వెళ్తే తప్ప ఎక్కడికైనా. వెలిగించడం అయితే అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంకాయ అయితే కొట్టేసాము. ఇక నమస్కారం చేసుకొని మేము త్వరగా వెళ్ళాం. 5:30 కల్లా ఎళ్ళాం కాబట్టి అప్పటికే జనాలు అంతగా లేరు. ఇక ఉండే కొన్ని జనాలైతే ఇంకా పెరిగిపోతారని చెప్పేసి అందుకే ఇలా వెళ్ళాము.
గుడిలోకైతే వెళ్లి దర్శనం చేసుకున్నాము స్వామివారిని. ఇక్కడొచ్చేసి దీపాలైతే వదలాలి కదా! దీపాలు వదులుతున్నాం అనమాట చెరువులో ఇక్కడ. ఇక్కడ ఒక చెరువులాగా ఉందనమాట. మనకి ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది చెరువనేది. ఇక్కడే కాళ్ళు కడుక్కొని వెళ్తారు గుడిలోకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడంతా ఫ్రంట్ నాచంతా పట్టుకొని ఉందనమాట. జారుతుంది. గుడిలో అయిపోయింది కదా దర్శనం చేసుకోవటం, అలాగే దీపాలు వదలటము. ఇంక ఇంటికి వెళ్ళి పొంగల్ చేసుకోవాలి. పరమాన్నం అనేది ఉండాలి. బెల్లం పరమాన్నం ఉండాలి. ఎందుకంటే ఉపవాసం అనేది నేను ఉదయం నుంచి సాయంత్రం నైట్ దాకా ఉండేసి అప్పుడు ఉపవాస విరమణ అనేది చేస్తాం. నేను మా మామూలుగా మా ఊర్లో నేను ఎలా చేస్తానో అలానే ఇక్కడ కూడా పాటిస్తాననమాట. కొంతమందికి వ్రతాలు, నోములు ఇవి కూడా ఉంటాయి ఆ రోజు. కానీ మాకు అవి అనేది లేవనమాట. లేవు కాబట్టి నేనైతే చేసుకోననమాట ప్రత్యేకంగా అయితే. చెరువు దగ్గర అందరూ అదే బిజీలో ఉన్నారు. దీపాలైతే వదిలేస్తున్నారు ఇక్కడ. దీపాలు వదులుతున్నారు కార్తీక దీపాలు. దీపాలు వెలిగించేటప్పుడు డ్రెస్ అయితే కన్వీనియంట్‌గా ఉంటుంది. కానీ శారీ అయితే కట్టేసుకున్నాను. సింపుల్‌గా శారీ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా ఉంది. అలాగే లైట్ వెయిట్‌గా ఉంది. ఇదనమాట గుడి ఎంట్రన్స్ అనమాట. అలా వెళ్తున్నారు లోపలికైతే. అలా వెళ్ళాలి. గుడి నుంచి ఇంటికొచ్చేసరికి 6:30 అయిందనమాట టైం అనేది. ఇంకా చకచకా పనులన్నీ చేసుకోవాలి. నేను ఉపవాస విరమణ చేయాలంటే నేను పొంగల్ పెట్టాలనమాట. పొంగల్ చేసుకొని ఉపవాస విరమణ చేయాలి. చందమామ కనపడుతుంది కదా! ఇవాళ నిండు పౌర్ణమి కాబట్టి చందమామకు నివేదన చేసుకొని, అప్పుడు మనము ఒక దీపం వెలిగించి, అప్పుడు నివేదన చేసుకొని ఉపవాస విరమణ అవ్వాలి. తులసి కోట దగ్గర కూడా ఇలా దీపమైతే పెట్టాను. పొంగలైతే పెట్టాను. పొంగల్ చేసుకున్నాను కదా! అది తులసమ్మ దగ్గర కొంచెం ప్లేట్‌లో అయితే పెట్టేశాను. చుట్టూ దీపాలైతే పెట్టేశాను. సింపుల్‌గా ఒక బియ్యపు ప్రమిదైతే పెట్టేశాను. నాకు చేతనైనంత వరకు నేను చేయగలిగిన వరకు చేస్తాననమాట పూజలనేది. అంతేగా నేను ఏ పద్ధతిలో చేస్తానో ఆ పద్ధతిని నేను ఫాలో అవుతాను. ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళు ఏందో చేస్తున్నారు, నేనేందో చేస్తున్నానని అవైతే ఫాలో అవుతున్నాననమాట. నాకిష్టమైన వరకు చేసుకుంటాను పూజనేది. ఇంట్లో కూడా కొంచెం డెకరేషన్ చేసుకున్నాననమాట. ఇలా కృష్ణుడి బొమ్మ అనేది ఒకటుంది. ఇక్కడ ఆ కృష్ణుడి బొమ్మ దగ్గర ఇలా పూలైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. అలాగే అవన్నీ దీపాలనమాట. దీపాలైతే పెట్టేశాను. మామూలుగా ఎలక్ట్రికల్ దీపాలనమాట అవి పెట్టేశాను. ఇలా డెకరేషన్ చేసుకున్నాననమాట. సింపుల్‌గా అయితే అయిపోయింది మా కార్తీక పౌర్ణమి అనేది. మరి కార్తీక పౌర్ణమి వీడియో ఎలా అనిపించినది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరెలా చేసుకున్నారనేది కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.